17 into 8 ఎంత? ఇలా ఎవరైనా వచ్చి అడిగితే ఏం చేస్తారు? మీ బ్రెయిన్లో క్యాలిక్యులేట్ చేస్తారా, లేదంటే ఫోన్లో క్యాలిక్యులేటర్ ఓపెన్ చేసి చూస్తారా? మీ ఆన్సర్ క్యాలిక్యులేటర్ అయితే ఈ వీడియో మీకోసమే. ఇది మ్యాథ్స్ గురించి కాదు, ఇది మన అలవాట్ల గురించి. చిన్న డౌట్ వచ్చినా, ప్రాబ్లం వచ్చినా మనం ఆలోచించడం కన్నా ముందు ఏఐని ఆన్సర్ అడుగుతాం. ఇలా చేస్తే ఆన్సర్ ఫాస్ట్గా రావచ్చు, కానీ బ్రెయిన్ పవర్ స్లో అవుతుంది. స్లోగా మనం థింకింగ్ పవర్ని యూజ్ చేయడం మానేస్తాం. కత్తి పదునుగా ఉండాలంటే దాన్ని తరచుగా వాడాలి, పదును తగ్గితే పదును పెట్టాలి. అలాగే మన బ్రెయిన్ కూడా షార్ప్గా ఉండాలి అంటే వాడాలి, లేదంటే వాడని కత్తిలాగా తుప్పు పడుతుంది. ఒక క్వశ్చన్ వచ్చిందంటే థింక్ చేయాలి, ఏంటి, ఎలా, ఎందుకు అనే క్వశ్చన్స్ క్రియేట్ చేసుకోవాలి. అంతేగాని ఇన్స్టాంట్గా ఆన్సర్ వస్తుందని ప్రతి దానికి ఏఐ మీద ఆధారపడకూడదు. ఏఐని యూజ్ చేస్తే డైరెక్ట్ ఆన్సర్ వస్తుంది, అలాగే బ్రెయిన్ కి పని కూడా తగ్గుతుంది. మనం రెడీమేడ్ కంటెంట్ కి అలవాటు పడిపోతున్నాం. మనం రైటర్స్ కాదు, ఎడిటర్స్ లాగా మారిపోతున్నాం. అలా ఏఐని యూజ్ చేసి సడన్ గా తెలియని సమయంలో బ్రెయిన్ యూజ్ చేస్తే షార్ప్ లేని కత్తితో కూరగాయలు కోసినట్టు ఉంటుంది. మనం ఏఐని వాడడం వల్ల ఒకసారి మన మెమరీ పవర్, బ్రెయిన్ పవర్ తగ్గదు. ఇది స్లోగా జరుగుతుంది. మనకు తెలియకుండానే మనం ఏఐకి ఎడిక్ట్ అవుతున్నాము. ఇక్కడ నేను ఏఐని వాడొద్దని చెప్పడం లేదు, ఏఐని లిమిట్లో వాడమని చెప్తున్నాను. నెక్స్ట్ టైం డౌట్ వచ్చినప్పుడు ఇమీడియట్గా సెర్చ్ చేయకుండా 2 నిమిషాలు ఆలోచించండి, ప్రాబ్లమ్ని బ్రేక్ చేయండి, మీ బ్రెయిన్ యూజ్ చేయండి, తర్వాత సహాయం తీసుకోండి. గుర్తుపెట్టుకోండి, ఏఐ మీ అసిస్టెంట్ కావాలి, మీ రీప్లేస్మెంట్ కాదు.